ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. షాక్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న ప్రమోదంలో కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన నివేదికలు అయితే విడుదలయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు ఇచ్చిన పనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ కులస్తుల యొక్క సర్వేలు తప్పుగా ఉన్నాయని, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదిక పూర్తిగా విరుద్ధమైనదని, జరిగిన కులగణన నివేదిక ప్రకారం 2014లో జరిగిన కులగణన ప్రకారం 42% ఉన్న బీసీలు 2024లో జరిపిన కులగణన ప్రకారం 46.5 ఉండడం ఏంటి అని ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో బీసీలు 5% మాత్రమే పెరిగారా అని కాంగ్రెస్ పార్టీని అడగడం చూస్తే కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం లేపుతున్నాయి. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు, బీసీల ఓట్లు కీలకం కానున్న తరుణంలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ప్రమాదాన్ని ముంచుకొని తీసుకొని వస్తున్నాయా? కేసీఆర్ జరిపిన సర్వేను సమర్థించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారా అనే సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీగా ఎన్నికలు జరుగుతాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదని చెప్పుకోవచ్చు. మరి ఈ వార్తలపైన మీరు ఏకీభవిస్తారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి.